ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. మనమందరం జరుపుకునే అతి ముఖ్యమైన పండుగల్లో మహాశివరాత్రి పండుగ ఒకటండి. ఈ రోజు కోసం శివభక్తులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటాము. అయితే ఈరోజు వీడియోలో 2026 సంవత్సరంలో మహాశివరాత్రి ఏ రోజున వచ్చింది అంటే ఫిబ్రవరి 15వ తేదీ లేదా ఫిబ్రవరి 16వ తేదీ సోమవారమా, చతుర్థి తిథి ఎప్పటి నుండి ప్రారంభమై ఎప్పటి వరకు ఉంది, పూజ ఏ సమయంలో ఆచరించాలి, అభిషేకాలు ఏ సమయంలో నిర్వహించాలి, ఇంకా పూజ ఎలా చేసుకోవాలి, శివరాత్రికి సంబంధించిన అన్ని ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలియజేసండి. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. శివుడాజ్ఞ లేనిదే చీమైనది కొట్టుదని అంటారు. ప్రకృతిలో దైవాజ్ఞ లేనిదే ఏమి జరగదని చెప్తుంటారండి. అలాగే పరమశివుడి అనుమతి లేకుండా ఏం జరగదని భక్తుల నమ్మకం అండి. పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు మహాశివరాత్రి. ఈ రోజున శివుడు పార్వతీదేవి వివాహంగా జరుపుకుంటారు. హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగల్లో మహాశివరాత్రి పండుగ ఒకటండి. ఇది మాఘ బహుళ చతుర్థి నాడు వస్తుంది. ఈ మహాశివరాత్రి పండుగ బ్రహ్మ విష్ణువులకు తన గొప్పతనాన్ని తెలపడానికి శివుడు అగ్నిస్తంభంగా ఉద్భవించిన రోజు ఈ రోజే అండి. ఇంకా శివపార్వతుల కళ్యాణం జరిగిన జగత్ కళ్యాణానికి నాంది పలికిన రోజు కూడా ఈ రోజే. శివరాత్రి రోజు ఉపవాసం ఉండి నిద్రపోకుండా అంటే జాగరణ చేస్తూ శివనామ స్మరణ చేస్తే పాపాలు నశిస్తాయని, శివానుగ్రహం కలుగుతుందని నమ్మకం అండి. ఇంకా ఈ రోజున శివలింగానికి పాలు, తేనె, నెయ్యి, పెరుగుతో అభిషేకం మరియు బిల్వపత్రాలతో పూజ చేయడం వల్ల కోరికలు నెరవేరుతాయని విశ్వాసం అండి. ఇంతటి విశేషమైనటువంటి ఈ శివరాత్రి పండుగ ఇప్పుడు ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాము. ముందుగా చతుర్థి తిథి ఎప్పుడు ప్రారంభమైందో తెలియజేస్తా అండి. చతుర్థి తిథి ప్రారంభం వచ్చి 2026 సంవత్సరము ఫిబ్రవరి 15వ తేదీ అనగా ఆదివారం రోజున సాయంత్రం 4:34 ప్రారంభమయ్యి 2026 సంవత్సరము ఫిబ్రవరి 16వ తేదీ అనగా సోమవారం రోజున సాయంత్రం 5:21 వరకు అయితే మనకి చతుర్థి తిథి అయితే ఉంటుంది. శివరాత్రికి రాత్రి తిథి ఉండడం ప్రధానమండి. అంటే ముఖ్యంగా లింగోద్భవ సమయానికి చతుర్థి తిథి ఉండాలి. దీని ప్రకారం మహాశివరాత్రి జరుపుకోవాల్సిన రోజు వచ్చి 2026 సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీ అనగా ఆదివారం రోజునండి. ఈ రోజునే ఉపవాస నియమాలను అయితే పాటించాలి. అభిషేకాలు, పూజలు, జాగరణలు ఇవన్నీ కూడా ఈ 15వ తేదీనే నిర్వహించాలండి. ఇంకా ఈ రోజున నిశిత కాలంలో మహాశివునికి పూజ అయితే చేయాలి. ఇది అత్యంత పవిత్రమైన సమయం అండి. ఈ సమయం అర్ధరాత్రి సమయం అంటే నిశితకాల పూజ సమయం వచ్చి ఫిబ్రవరి 15వ తేదీ అనగా ఆదివారం అర్ధరాత్రి 12:09 నుండి 1:01 వరకు మనం ఈ సమయంలో స్వామివారికి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు ఇవన్నీ కూడా నిర్వహించాలి. ఇంకా ఈ రోజున శివుడు గౌరీమాతను 4 ప్రహారాల్లో పూజించాలండి. మొదటి ప్రహార పూజ సమయం వచ్చి సాయంత్రం 6:11 నుండి 9:23 వరకు. రెండో ప్రహార పూజ సమయం వచ్చి 9:23 నుండి 12:35 వరకు. మూడవ ప్రహార పూజ సమయం వచ్చి 12:35 నుండి 3:45 వరకు. నాలుగో ప్రహార పూజ సమయం వచ్చి 3:27 నుండి 6:59 వరకు అండి. ఇవన్నీ ఏంటంటే మనం 15వ తేదీ సాయంత్రం నుండి ఈ పూజ అభిషేకాలని నిర్వహించుకోవాలి. ఇంకా ఈరోజు ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాస విరమణ ఫిబ్రవరి 16వ తేదీనైతే ఉపవాస విరమణ అయితే చేయాలండి. అంటే ఉదయం 6:40 నుండి మధ్యాహ్నం 3:10 వరకు పారణ అనేది చేయొచ్చు. ఇంకా ఈ శివరాత్రి రోజున పూజ ఎలా చేసుకోవాలంటే శివరాత్రి పండుగ ముందు రోజు ఏకభుక్త ఉండి రాత్రి ఉపవాసం ఉండాలండి. నేలపై శయనించాలి. శివరాత్రి రోజు ఉదయమే స్నానాలు ముగించి శివాలయాల దర్శనమైతే చేసుకోవాలండి. ఇంకా రోజంతా శివనామస్మరణతో గడుపుతూ